హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ రంజాన్. అలాగే ఈరోజు రంజాన్ అయినా కానీ అమ్మకైతే వర్కింగ్ డే మాట, ఆఫీస్కి వెళ్ళిపోయింది. అలాగే ఈరోజు వ్యాక్సిన్ ఉంది, అన్నయ్యకి వ్యాక్సిన్ చేయించానమాట. ఇదైతే యూట్యూబ్ షార్ట్లో మాత్రం అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంకా వచ్చాకైతే ఫుల్గా స్లీప్ వేసానమాట. నా వంటింటి పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి, అటు పడుకున్నాక. పేచీ అయితే పెట్టలేదండి, అన్నయ్య వ్యాక్సిన్ చేయించిన పరిస్థితికి వచ్చేసరికి అయితే బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ చాలా వేరియేషన్ ఉంటుందండి. తెలియని మనశ్శాంతి వస్తుంది అన్నమాట క్లీనింగ్ అయిపోయాక కిచెన్ చూసుకునేసరికి. అలా ఉన్నదాన్ని ఇలా చేయడానికి అయితే నాకు 2 hours అయితే పడుతుందండి కంపల్సరీ. ఎందుకంటే వంట చేసుకుని క్లీన్ చేసుకుని ఇవన్నీ చేసుకునేసరికి. ఇంక ఈరోజు రంజాన్ కదండి. రంజాన్ అనగానే నాకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్సే గుర్తొస్తారన్నమాట. ఎందుకంటే అది వాళ్ళు నా 10th బ్యాచ్. నాకు వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ అయితే 2 years అండి. 9th 10th కూడా నేను వాళ్ళతోనే కలిసి చదివాను. ఎందుకంటే 7th to 8th చదవలేదు, 9th జంప్ చేస్తాను అనమాట. అందుకని వాళ్ళతో 2 years బాండింగ్ అన్నది ఉంటుంది. ఎందుకే రంజాన్ అనగానే నాకు గుర్తొచ్చే వాళ్ళు అయితే అహ్లా, రహీం అండ్ నఫీసా అండి. వాళ్ళు నా 10th బ్యాచ్ మాట. రంజాన్ డే వచ్చేసరికి కంప్లీట్గా నఫీజా వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళం. ఎందుకంటే తన లంచ్కి పిలిచేది మమ్మల్ని, ఇన్వైట్ చేసి కంపల్సరీ ఈ కీర్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బిర్యానీ కంపల్సరీ చేసేవాళ్ళు వాళ్ళ మదర్ మాట. వాళ్ళ మదర్ వచ్చేసి మాకు హిందీ చెప్పేవారు 1 to 5th స్టాండర్డ్ మా స్కూల్లో. అందుకని మేడం మేడం అని ఎక్కడో చిన్న తెలియని భయం ఉంటుంది కదా, అలా ఉండేదన్నమాట. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అనమాట. వాళ్ళ ఇంట్లో రాకింగ్ చైర్ ఉండేది. అప్పట్లో అయితే వాళ్ళ ఇంట్లోనే నేను చూశానండి. అక్కడ వెళ్ళి ఆ రాకింగ్ చైర్లో కూర్చుని కొంతసేపు ఊగుతూ వాళ్ళతో టీవీ చూసి, వాళ్ళతో కొన్ని కబుర్లు చెప్పుకుని ఆడుకుని, వాళ్ళ మమ్మీ చేసిన ఫుడ్ తినేసి ఆ రోజు అంతానే అక్కడే ఉండి వచ్చేవాళ్ళమాట. మా ఇంటికి వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అందుకని అమ్మ పంపించేది. అదొక్క రోజుని వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేసేవాళ్ళం అన్నమాట. నాకు ఎందుకో రంజాన్ అనగానే వాళ్ళే గుర్తొస్తారండి. ఇప్పుడు ఎలాగో ఎవరికాల్లో జాబుల్లోనో లేదంటే వాళ్ళ లైఫ్లోనో వాళ్ళు సెటిల్ అయిపోయి ఎవరికాళ్ళు వేరే చోట ఉన్నారన్నమాట. ఇంకా అహ్లా అయితే టచ్లోనే ఉంటుందండి. ఇంకా రహీము, నఫీసా అన్న వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. టచ్లో అయితే ఇప్పుడు లేరన్నమాట. అహ్లా మాత్రం ఇంకా తణుకులోనే ఉంటుంది, టచ్లో మాత్రం ఉంటుంది. ఎప్పుడైనా ఫోన్ చేసుకుంటాం, మెసేజ్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకో రంజాన్ అయితే వాళ్ళే గుర్తొస్తారన్నమాట. ఈసారి రంజాన్ అయినా కానీ కనీసం విష్ చేయలేకపోయానండి అహ్లకు కూడాని. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ లెగుతుంటూనే కన్నయ్య ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాను. 5th month కంప్లీట్ అయిపోతుందని ఉగాది థీమ్తో. వాళ్ళ అక్క పరికిణి అయి ఉంటే దాని ఫస్ట్ బర్త్డేది అవే వేసి ఆడపిల్ల తయారు చేసి అదో మెమొరీలా ఉండిపోతుంది కదా, ఒకసారైనా ఆడపిల్ల తయారు చేద్దాం అని చెప్పి అలా తయారు చేసి వాడిని ఫోటోషూట్ అయితే తీసాం. అది అవ్వగానే ఏఎన్ఎం గారు ఫోన్ చేశారు, మళ్ళీ వ్యాక్సిన్ తీసుకెళ్ళమాట. వ్యాక్సిన్ తీసుకెళ్ళంటుందో మళ్ళీ రావడం, వాడు చేయించుకున్నప్పుడు పేచీ పెట్టలే కానీ ఇంటికి వచ్చాకైతే తిక్కగా ఉంటారు కదా పిల్లలు. అది ఇంట్లో పని ఇంక సరిపోయిందన్నమాట. పాపం విష్ చేసేంత కూడా ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత గుర్తొచ్చింది, మళ్ళీ చేస్తే బాగోదేమో అని చెప్పి విష్ చేయలేదన్నమాట. కానీ ఎనీవే వాళ్ళు చేసినా చేయకపోయినా ఎంతైనా మనం విష్ చేసామా లేదన్నా కాదు, ఎప్పటికీ మన ఫ్రెండ్స్ కదా, ఆ బాండింగ్ అయితే అలాగే ఉండిపోద్ది అన్నమాట. ఇంకా వర్క్ విషయానికి వచ్చేస్తే ఆడు పడుకున్నాక అన్నయ్య అప్పుడు స్టార్ట్ చేశానండి. ఇంకా స్టార్టింగ్లో చూపించాను కదా, అలా ఉన్నమాట వంటిల్లు. ఎగ్స్ అయ్యి అయితే ఉడకపెట్టుకుని వెళ్ళాను. ఇంకా ఈరోజు ములక్కాడ కోడిగుడ్డు పులుసు పెట్టుకుందామని చెప్పి అన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఇంక తర్వాత వచ్చాక కోసుకుని చేసుకుని ఇంక అన్నీ చేసి కంప్లీట్ చేశాను అనమాట. కంప్లీట్ చేసేసాక అప్పుడు ఇంక అంట్లు తోముకొని కిచెన్ క్లీన్ చేసేద్దాం అనుకున్నాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్నయ్య 1 hour పడుకున్నాడండి. అందుకని గీత వచ్చేసి వాళ్ళ అత్తాల ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళింది. అందుకని పని అయింది. లేదంటే దాంతోనో లేదంటే వీళ్ళు లెగిసుంటే వీటితోనే సరిపోతుంది అనమాట. పని వరకు కూడా వెళ్ళడానికి ఇంక అంత టైం అయితే నాకు ఉండదు. 5th month స్టార్ట్ అయిన కాడ నుంచి ఫుల్ యాక్టివ్ అయిపోయాడండి. వాడు ఏంటంటే వాడి ప్రెజెన్స్ చూసుకుంటున్నాడు అనమాట. వాడి పక్కన మనం ఉన్నామా లేదా, నా ప్రెజెన్స్ ఉందా లేదా అన్నది చూసుకుంటున్నాడు. ఉంటేనే ఉంటున్నాడు అనమాట. లేదంటే మాత్రం ఏడ్చేయడం, ఇంకా అసలు మామూలుగా కాదండి, అరుపులు కూడా కేకల కోటలు దాటిపోతున్నాయి అన్నమాట. అంతలా అరుస్తున్నాడు. వాళ్ళ అక్క ఉంటే కనీసం ఆగుతున్నాడు, అదేమో ఆడుకోవడానికి వెళ్ళిపోతే మాత్రం ఇంకా అసలు ఆ చుక్కలు చూపించేస్తాను అనమాట. ఎందుకో తెలీదు, ఈ 5th month ఎంటర్ అయ్యాక అంత యాక్టివ్ అయిపోయాడండి. అలాగే నేను కొన్ని వీడియోస్లో కూడా చూసానమాట, వాళ్ళు అలాగే యాక్టివ్గా ఉంటారు. మిల్క్ తాగడం కూడా తగ్గిపోయింది. వాడు ఏంటంటే అబ్జర్వేషన్ ఎక్కువ అయిపోయింది అనమాట, బయట పరిసరాలు ఏం జరుగుతున్నాయి ఏంటని. డైవర్ట్ ఎక్కువ అయిపోతున్నాడు మిల్క్ తాగేటప్పుడు కూడా. అందుకనే మొత్తం రూమ్ చీకటి చేసేసి అప్పుడు కానీ ఫీడింగ్ ఇస్తే కానీ తాగట్లేదన్నమాట. అంత అల్లరి నేర్చేశాడు. వాడికి అంటే వాడు వేసుక అది కరెక్టే, కానీ మనకేంటంటే పని అవ్వదు, ఇవన్నీ అవ్వదు అన్నట్టు అనిపిస్తుంది. అది వాడు మిల్క్ సరిగ్గా తాగకపోతే వాడు తాగలేదన్న ఫీలింగ్ కూడా మనకైతే ఎక్కువ ఉండిపోద్ది అన్నమాట. నాకైతే అలాగే అనిపించింది.
అలాగే లెగిస్తే ఇప్పుడు ఏంటంటే రోల్ అయిపోతుందనమాట. ఒక్కసారి రోల్ అవ్వడం వేరు, కంటిన్యూస్గా 2 సార్లు రోల్ అవుతున్నాడు. 2 సార్లు రోల్ అయ్యేసరికి మంచం చివరికి వెళ్ళిపోతుంది అనమాట. ఆడు పడిపోతాడేమో అని భయం వేస్తుంది. అక్కడికి నేను క్రిబ్ తెప్పించాను అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి. అయినా కానీ ఆ క్రిబ్లో వేస్తుంటే కొంతసేపు ఉంటున్నాడు, మళ్ళీ ఏడ్చేస్తున్నాడు అనమాట. దాంట్లో ఇంకా అలవాటు పడలేదు. అలవాటు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. కానీ అలా అని ఇప్పుడు మంచం మీద ఉంచుతుంటే ఫిల్లోలు గెంటుకుంటూ మరీ వచ్చేస్తున్నాడు అనమాట. అది కూడా భయంగానే ఉంటుంది. ఎంత నేను వంటింట్లో ఉన్నా లేదంటే బట్టలు తేవడానికి పైకి వెళ్ళినా ఏదైనా కానీ ఇంకా భయం వేస్తుంది అనమాట. ఎలాగోలా క్రిబ్లో అయితే అలవాటు చేయాలి. క్రిబ్లో కొంచెం అలవాటు చేస్తే ఆ భయం ఉండదు కదా, పడడు కదా ఎక్కడికి అన్నది అయితే ఉంటుంది. ఆ ఫీలింగ్ కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. ట్రై చేస్తున్నాను. కానీ మీకు ఏమన్నా అలవాటు చేయడానికి ఏమన్నా ఆప్షన్ ఉంటే మాత్రం కంపల్సరీ చెప్పండి నా కామెంట్ సెక్షన్లో, ఏ విధంగా అయితే ట్రై చేయొచ్చు అని. ఇప్పటికి కొంచెం వాళ్ళ అక్కని పడుకోబెట్టి ఆడిన క్రిబ్లో పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. పోనీ వాళ్ళ అక్క ఉంటే పక్కన ఆడుకునేటప్పుడైనా కానీ కొంచెం ఆడికి అలవాటు అవుద్దని. బట్ ఇంకా అయితే అలవాటు అవ్వలేదండి. 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, ఇంకైతే ఏమీ అలవాటు అవ్వలేదు. మరి ఏం చేస్తాడో ఫ్యూచర్లో అయితే చూడాలి. కర్రీ అయితే మాత్రం అండి నేను వండే చాలా బాగా వచ్చింది ఈరోజు. ఆల్మోస్ట్ నేను వీడియో తీద్దాం అనుకున్నాను ఎండింగ్లో, కానీ తీయడం మర్చిపోయాను. అందుకని చెప్పి లాస్ట్లో ఇంకా అయిపోయాక, మా భోజనాలు అయిపోయాక అయితే వీడియో తీసానమాట. కర్రీలో అండి చిన్న టిప్ ఏంటంటే ధనియాల పొడి ఉంటుంది కదా, అది కొంచెం చిటికుడు, అలాగే పులుసు పెట్టేటప్పుడు కొంచెం పంచదార స్ప్రింకిల్ చేస్తే పులుపు, ఎంత పులుపు ఉన్నా ఏదన్నా కానీ అన్నీ ఈక్వల్ చేస్తుంది అన్నది నా ఒపీనియన్. మా నాన్నమ్మ చెప్పిన టిప్ మాట ఇదైతే పంచదార గురించి. చేపల పులుసులో కూడా లైట్గా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈసారి కంపల్సరీ ట్రై చేయనమాట. ఏదైనా పులుసు వండేటప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం లైట్గా షుగర్ మాట, కాదు జస్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోద్ది అనమాట. వేస్తే మాత్రం కూర టేస్ట్ అన్నదే మారిపోద్ది అనమాట. కన్నయ్య ఫోటోషూట్కి వచ్చేసరికి అండి ప్రతి మంత్ ఒక థీమ్తో చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఒక థీమ్ అనుకోవడం, దాంతో చేయడం. స్టార్టింగ్ మంత్ అయితే నేను చెప్పాను కదా, స్టిచ్చెస్ పెయిన్, ఇంకా ఓపిక లేకపోవడం, సరిగ్గా చేయలేదు. కానీ చేయడం అయితే మానలేదన్నమాట. స్టార్టింగ్ మంత్ అయితే బియ్యంతో హార్ట్ షేప్ రాసి వన్నం చేశానమాట. యూట్యూబ్ షార్ట్ ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేశానండి, చూడకపోతే చూడండి. సెకండ్ మంత్ వచ్చేసరికి డైపర్స్తో చేశాను. థర్డ్ మంత్ వచ్చేసరికి కైట్స్ సంక్రాంతి థీమ్తో చేశాను. ఫోర్త్ మంత్ వచ్చేసరికి ఏమో శివరాత్రి థీమ్ చేశానండి. కాశీ నుంచి తెప్పించి మరీ చేశాను అమరకుయి అన్నీని. ఎవరో రిలేటివ్స్ వెళ్తే వాళ్ళ చేత తెప్పించి మరీ చేశాను. ఇంకా ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి ఉగాది థీమ్ చేద్దామని ముందు నుంచి అనుకుంటున్నానండి. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపకు ఫస్ట్ మంత్ మాట, వాళ్ళ మనవరాలకి, తనకి ఎలాగో చేయడానికి మామిడికాయలు అయితే తెప్పించారు. సర్లే అని చెప్పి మనం కూడా యూజ్ చేసేద్దామని అక్కడ నుంచి నేను కూడా తను షూట్ అయిపోయాక నేను కూడా తెచ్చుకుని నేను కూడా థీమ్ అనుకున్నాను కదా అని ఉగాది థీమ్లో చేశానండి. కానీ నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట, కన్నయ్యకి ఆడపిల్ల గెటప్ వేయాలి, అలా రెడీ చేయాలి ఆడపిల్లలాగా అని. ఇంకొంచెం ఎదిగితే కంఫర్ట్ ఉండదు. ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మేబీ తన ఇప్పటికే ఉండట్లేదండి తీసేటప్పుడు, ఇంకా కూర్చుని పోతే ఇంకా మళ్ళీ నవ్వదు కదా, ఇప్పుడైతేనే బెటర్ ఈ ఏజ్లోనే అని చెప్పి గీతంతో నేనైతే తను 21st డే యూజ్ చేసిన డ్రెస్, అలాగే ఈ ఫస్ట్ బర్త్డే కుట్టించిన డ్రెస్ 2 అయితే అలాగే ఉంచానండి. సర్లే అట్లా ఏదో ఒకటి వేద్దాం అనుకున్నా. కానీ ఇంకా ఉగాది థీమ్ అనుకున్నాం కదా, ఫస్ట్ బర్త్డేకి పరికిణి కుట్టించాను కదా, పరికిణి వేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా పరికిణి తెప్పించి అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి ఇంకా అది వేసి ఫోటోషూట్ థీమ్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. కంపల్సరీ మీరు యూట్యూబ్ షార్ట్లో అయితే చూడండి ఎంత బాగా వచ్చింది అన్నది. ఇంకా పిక్స్ కూడా నేను కంపల్సరీ యూట్యూబ్ షార్ట్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను, లేదంటే విడిగా అయినా ఒక షార్ట్ చేసి కంపల్సరీ పెడతాను. ఈ థీమ్ కూడా ఈ మంత్ థీమ్ది. ఇంకా ఎలాగోలాగా స్టార్టింగ్ అయితే పేచి పెట్టాడండి తీసేటప్పుడు. ఎందుకు ఎడుతున్నాడు అని అర్థం అవ్వలేదు. ఆ డ్రెస్ కూడా కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా, అందుకేమో అనుకున్నాను. కానీ పర్వాలేదు, ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి. సెకండ్ వచ్చేసరికి మీషో థీమ్ మీద క్లాత్ ఉంటుంది, మీషో నుంచి తెప్పించింది బ్లాంకెట్, దాని మీద కూడా ఫొటోస్ తీస్తాను అనమాట. దాని మీద తీసేటప్పుడు మాత్రం కంప్లీట్గా ఎడుతూ మొదలెట్టేసి అనమాట. ఎంత ఫన్నీ అనిపించింది అంటే అంత దారుణంగా మూతి పెట్టేసి మరి ఎడుతూ మొదలెట్టాడు అనమాట. ఇంక సర్లే అని ఇంక ఎలాగోలాగా వచ్చినాయి. ఫస్ట్ స్టార్టింగ్ థీమ్ది అయితే బాగా వచ్చింది కదా చాలని, ఇంకా సెకండ్ది అయితే పర్వాలేదు అని చెప్పి ఇంకా దానికి నేనేమి ఫోర్స్ చేయలేదన్నమాట. తీసేసి ఇంకా డ్రెస్ వెంటనే చేంజ్ చేస్తాను. ఇంక వ్యాక్సిన్ కోసం వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం నేను స్టిక్కర్ అయితే తీయడం మానేసానండి. ఇంకా అందుకని అక్కడికి వెళ్ళాక ఎంతమంది చూసినా మీకు పాపనమ్మా, సెకండ్ కూడా మీకు పాపేనా అమ్మ, పాప ఎంత క్యూట్గా ఉందో. ఆఖరికి మా మమ్మీ వాళ్ళ సెక్రటరీ గారు కూడా పాప అమ్మ ఎంత బాగుందమ్మంటే, కాదండి బాబండి అంటేని డిట్టో పాపలాగా ఉందమ్మా అని అన్నారండి. అసలు ఎందుకంటే ఆ బొట్టు చెవులకి కూడా స్టిక్కర్స్ అంటించనమాట. డైరెక్ట్ ఏంటంటే కుట్టించినట్టు ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇంకా అందరూ పాపేనేమో అనుకున్నాను అనమాట. అది చూసి నేను అనుకుంటానే అన్నాను, అసలు వీళ్ళ అమ్మ లాస్ట్ వీక్స్లో వాళ్ళ అందరి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బాబుని తెలుసు కదా, చూసేసరికి ఎలా రియాక్ట్ అవుతారో తీద్దాం అనుకున్నాను.
కానీ వాడు అప్పటికే ఇంజెక్షన్ చేయించుకున్నాం కదా అన్కంఫర్ట్ ఫీల్ అవుతాడేమో అని ఇంక వెంటనే రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకా అందుకని నేను అక్కడ ఏదో వీడియో ఏమీ షూట్ చేయలేదండి. యూట్యూబ్ షార్ట్లో మాత్రం మా మల్లికంబది కొంచెం వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. తనైతే మాత్రం చాలా మురిసిపోయింది నేను చూసుకుని. అంతెంత కాదన్నమాట, మామూలుగా కాదు, అంతలా మురిసిపోయింది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీకోసం కంపల్సరీ షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తానండి. అప్పుడు దాకా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అన్నీ వస్తాయి మీకు కూడా.